అందరూ ప్రైజ్ లార్డ్. దినాల్లో గుడ్ ఫ్రైడేలో ఈస్టర్లో మనం కొన్ని మాటలు వింటూ వచ్చాం కదా. అందులో లూకాసు వార్త ఒక మాట అంటాడు, 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభువారిని చంపేశారు, ఆయన దిక్కులేనటువంటి చావు చనిపోయినాడు అని అనుకుంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనం అంటాడు, ఆ ప్రాణం నాకు అధికారం ఉంది, నా ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. కాబట్టి ఇష్టపూర్వకంగా పెడుతున్నాడు. ఎవరి కొరకు? తెలుసో తెలియకో నీలాగా నాలాగా తప్పులు చేసేవాళ్ళు, ఆయన నిందించేవాళ్ళు, ఆయన బాధించిన వాళ్ళు, ఆయన హింసించిన వాళ్ళు, ఆయన సిలివేసినటువంటి వాళ్ళు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారు, దూషించే వాళ్ళందరూ కూడా క్షమిస్తున్నాడు. నిన్ను కూడా క్షమిస్తాడు ప్రభు. ఈ లోకంలో ఎవ్వరు క్షమించరు, అలాంటిగా క్షమించడం అదే దైవ లక్షణము. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు, నీ పాపాలు క్షమించబడతాయి, శాంతిగా జీవిస్తావు, చనిపోతే మోక్ష రాజ్యానికి వెళ్తావు. అందుకు